రైట్. హైదరాబాద్ లో కాంగ్రెస్ రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయి. అధికార పార్టీలో కేబినెట్ విస్తరణ చర్చలు పొలిటికల్ గాసిప్స్ కు తెరలేపుతున్నాయి. మంత్రి పదవుల కోసం ఆశావహుల లాబింగ్ పీక్ చేరుకుంది. నల్గొండలో రహస్య భేటీలు గ్రూప్ రాజకీయాలను మళ్లీ తెరపైకి తెచ్చాయి. అసెంబ్లీ టికెట్ల కేటాయింపు టైంలో సీనియర్స్ వర్సెస్ జూనియర్స్ గా నడిచిన ఫైట్ తాజాగా మంత్రి పదవుల కోసం కూడా కొత్త వాళ్లు పాత వాళ్లు అనే యాంగిల్ తీసుకుంటోంది. మంత్రి పదవులు ఎవరికి దక్కుతాయనేది 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాతే క్లియర్ పిక్చర్ రానున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. ఈసారి విస్తరణలో సామాజిక సమీకరణలకు ప్రాధాన్యం, ప్రాంతీయ సమతౌల్యం, కుల రాజకీయాలే కీలకంగా మారబోతున్నాయనేది కాంగ్రెస్లో వినిపిస్తున్న టాక్. ఇప్పుడు అందరి మదిలో మెదిలే మాట ఎవరికి మంత్రి పదవి దక్కనుంది, అలాగే ఉన్న మంత్రుల్లో ఎవరు అవుట్ కానున్నారు అనేటువంటి సస్పెన్స్ కొనసాగుతోంది. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అందించడానికి మరి రిపోర్టర్ సునీల్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సునీల్, నల్గొండలో జరిగినటువంటి రహస్య భేటీల వెనక అసలు ఉద్దేశం ఏంటి? అక్కడ సీనియర్ల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందా? గ్రూప్ రాజకీయాలు మరింతగా రంజుగా మారినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో ఈ మంత్రి పదవి విస్తరణ అనేది 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాతే ఉండొచ్చు అని చెప్తున్నప్పటికీ కూడాను ఇప్పటికే ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఢిల్లీ బాట పట్టారు, అక్కడ లాబింగ్ చేసుకుంటూ ఉన్నారు. ఈవెన్ దో మనకు తెలుసు కాంగ్రెస్ లో ఖచ్చితంగా ఏ నిర్ణయం అయినా సరే ఢిల్లీ నుంచి రావాల్సిందే. అక్కడ వాళ్ళు మాత్రమే అగ్రనాయకత్వం ఎవరినైతే సూచిస్తారో వాళ్ళకి మాత్రమే ఉంటుంది. దానిలో భాగంగానే వీళ్ళందరూ ఢిల్లీ బాట పట్టారు. ఇటువైపేమో ఇక్కడ భేటీల మీద భేటీలు రహస్యంగా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఎవరి పోస్ట్ ఊస్టింగ్ అవుతుంది, ఎవరు అవుట్ కాబోతున్నారు, కొత్తగా ఎవరు ఇన్ అవ్వబోతున్నారు అనేటువంటి చర్చ అయితే జోరుగా నడుస్తూ ఉంది. సో ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి దీని గురించి? ఎస్ రోజా, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో కీలక శాఖలలో ఇంకా మంత్రులను కేటాయించలేదు. ఇక రాబోయే కాలంలో కూడా ఈ యొక్క 2 శాఖలకు సంబంధించిన దాంట్లో కేబినెట్ విస్తరణ జరుగుతున్నట్టు కూడా జోరుగా ప్రచారం కొనసాగుతున్న నేపథ్యంలో ఇక ఢిల్లీకి అందరూ కూడా క్యూ కట్టినటువంటి పరిస్థితి. ఇక చాలా మంది కాంగ్రెస్ లో ఉన్నటువంటి సీనియర్ నేతలందరూ కూడా ఈ యొక్క లాబింగ్ మాత్రం పీక్ చేరిందని చెప్పవచ్చు. ఇప్పటికే చాలా మంది, కొంతమంది నల్గొండ జిల్లాకు చెందిన ఒక ప్రముఖ సీనియర్ నేత ఒక ఎమ్మెల్యేగా రహస్యంగా కొంతమంది ఎమ్మెల్యేలతో భేటీ కావడం ఇప్పుడు కాంగ్రెస్ లో రాజకీయంగా తీవ్ర చర్చ మాత్రం కొనసాగుతుందని చెప్పచ్చు. ఒకవైపు ఉన్నటువంటి మంత్రులు కొంతమంది తప్పిస్తారనేటువంటి ప్రచారం కూడా జోరుగా కొనసాగుతుంది. అయితే ఎవరికి మంత్రి పదవి దక్కుతుంది, ఎవరికి మంత్రి పదవి ఊడుతుందనే చర్చ కూడా కాంగ్రెస్ పార్టీలో విస్తృతంగా ప్రచారం అయితే కొనసాగుతున్న పరిస్థితి కలుపుతుంది. ఇప్పటికే చాలా మంది అగ్రనాయకత్వాన్ని కలిసేందుకు ఢిల్లీకి పయనమవుతున్నటువంటి పరిస్థితి కలుపుతుంది. ఇక మనం చూడొచ్చు, రాబోయే కాలంలో ఇప్పటికే పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయిన తర్వాత 5 రాష్ట్రాల్లో ఎన్నికలన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో క్యాబినెట్ విస్తరణ ఖచ్చితంగా ఉంటుందనేటువంటి ఊహాగానాలు, ప్రచారం అయితే జోరుగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇక కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఆశావాహులు, కొంతమంది మంత్రి పదవులు కావాలనుకునేటువంటి వ్యక్తులు ఢిల్లీలో ఉన్నటువంటి అధిష్టాన పెద్దలతో చర్చలు జరుపుతున్నారు, లాబింగ్ చేస్తున్నారు. ఈ లాబింగ్ కూడా ఇప్పటికే పీక్ చేరిందని చెప్పవచ్చు. ఇక తమకు మంత్రి పదవి కావాలంటూ కూడా వరుసగా నేతలందరూ కూడా, ముఖ్య నేతలందరూ కూడా భేటీ అవుతున్నటువంటి పరిస్థితి. ఆయా పార్టీలో ఉన్నటువంటి ఆయా ముఖ్య సహచరులతో, ముఖ్య సీనియర్ నేతలతో, కొంతమంది ఎమ్మెల్యేలతో కూడా గ్రూప్ రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ తెరదీస్తుందని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే ఇక మంత్రి పదవులు అంటే ఉన్నటువంటి మంత్రి పదవులకు ఎవరికి అవకాశం ఉంటుంది, ఈ 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఎవరికి మంత్రి పదవి దక్కుతుంది, ఎవరికి మంత్రి పదవి ఊడుతుంది అనేటువంటి చర్చ కూడా విపరీతంగా కాంగ్రెస్ పార్టీలో జోరుగా ప్రచారం అయితే కొనసాగుతుంది. ఇప్పటికే 5 రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా ఇప్పటికే ఢిల్లీలో చాలా మంది అగ్రనేతలందరూ కూడా భేటీ అవుతున్నారు. ఇప్పటికే ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతము ఢిల్లీ పయనమయ్యారు. ఇప్పటికే చాలా సార్లు పయనమయ్యారు. ఈ రోజు వేమనరేందర్ రెడ్డి, ఎంపీ వేమనరేందర్ రెడ్డితో పాటు మహేష్ కుమార్ గౌడ్ వీరందరూ కూడా గతంలో వెళ్ళినప్పుడు కూడా ఈ రోజు కూడా మరొకసారి ఢిల్లీ వెళ్ళారు. ఇంకా తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి కేబినెట్ విస్తరణకు సంబంధించిన అంశాలతో కూడా ఈ రోజు అధిష్టాన పెద్దలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతున్నట్టు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. ఇప్పటికే దాదాపు 2.5 ఏళ్లు పూర్తవుతుంది కాంగ్రెస్ పార్టీలో. ఇంకా సునీల్, అయితే ఈ రహస్య భేటీలు నల్గొండలో జరగడమే ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతోంది. అంటే నల్గొండ జిల్లా నుంచి ఇప్పటికే బలమైనటువంటి మంత్రులు ఉన్నారు. అయినప్పటికీ కూడాను అక్కడ మళ్ళీ రహస్య భేటీలు జరుగుతున్నాయి అని అంటే మళ్ళా ఇంకొక మంత్రి పదవి దక్కించుకోవడం కోసమా, లేదు అని అంటే అక్కడ పట్టు కోల్పోకుండా ఉండడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా? దీని వెనక అసలు ఆ రహస్య భేటీల వెనక